హే గాయ్స్, మన ఆర్కే ట్యుటోరియల్ యాప్లో కోర్స్ పర్చేజ్ చేసే విధానము కొంతవరకు చేంజ్ కావడం అయితే జరిగిందండి. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు. మీ డౌట్స్కి క్లారిఫికేషన్ అయితే వస్తుందండి. సో మన యాప్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, సెంట్రల్ ఉద్యోగాలకు సంబంధించి అన్ని కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. సో చాలా తక్కువ కాస్ట్లో అందుబాటులో ఉన్నాయి. సో యాప్ ఓపెన్ చేయగానే స్టోర్ ఆప్షన్ వస్తుందండి. స్టోర్ పైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ ఎబిలిటీ కొనాలనుకుంటున్నారు అనుకోండి, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని కనిపిస్తుందండి. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు వెంటనే ఒక మెసేజ్ అనేది మీ వాట్సాప్కి ప్లస్ మీరు వాట్సాప్ నెంబర్తో లాగిన్ అయితే వాట్సాప్కి వస్తుంది. నార్మల్ నెంబర్తో అయితే మొబైల్ నెంబర్కి మెసేజ్ అయితే వస్తుంది. ఓకేనా? సో దీన్ని క్లోజ్ చేసి వెంటనే మీ వాట్సాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా హాయ్ అని మీ పేరుతో వస్తుందండి. సో ఈ విధంగా బై నౌ అనే ఆప్షన్ కూడా చూపిస్తుంది ఇక్కడ. ఓకేనా? సో ఏ కోర్స్ మీరు కొనాలనుకుంటున్నారో దేనిపైన క్లిక్ చేస్తారో కూడా చూపిస్తుంది. సో ఇక్కడ బై నౌ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో దానిపైన క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుందండి. ఓకేనా? పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, సో డైరెక్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా కోర్స్ అయితే పర్చేజ్ చేయవచ్చు. చూడండి, ఇక్కడ పే నౌ అనగానే పే నౌ అయిపోతుంది. సో గైస్, మీ మొబైల్ కూడా ఈ విధంగా మెసేజ్ వస్తుందండి. ఇక్కడి నుంచి కూడా మీరు ఇక్కడ ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పర్చేజ్ అయితే చేయవచ్చండి. చాలా సింపుల్గా అన్ని కోర్సుల పైన ఆఫర్స్ అయితే ఉన్నాయండి. తెలంగాణ అన్ని ఉద్యోగాలకు, ఆంధ్రప్రదేశ్ అన్ని ఉద్యోగాలకు, సెంట్రల్ ఉద్యోగాలకు కూడా కోర్సులు ఉన్నాయి. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 13 ఏప్రిల్ 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలైనటువంటి ఆర్ఆర్బీ కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అన్ని ఉద్యోగాలకు కూడా కరెంట్ అఫైర్స్ అనేవి చాలా చాలా ముఖ్యమైన టాపిక్. ఓకేనా? అంతేకాకుండా మీరు కనుక మన యాప్లో ఏదైనా కోర్స్ తీసుకున్నట్లయితే చాలా తక్కువ కాస్ట్ అయితే ప్రజెంట్ కొనసాగుతుంది ఫ్రెండ్స్ ఆఫర్. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. మీకు నచ్చితే తీసుకోండి. ఓకే. క్వశ్చన్ నెంబర్ 1. ఇటీవల అంగారా A5 అంతరిక్ష రాకెట్ను ఏప్రిల్ 11, 2024న మొదటిసారిగా విజయవంతంగా ప్రయోగించిన దేశం ఏం దేశం అండి? రష్యా. రష్యా తన అంగారా A5 అంతరిక్ష రాకెట్ను ఏప్రిల్ 11, 2024న మొదటిసారిగా విజయవంతంగా పరీక్షించింది. రష్యాలోని ఫారిస్ట్లోని వోస్టోచ్ని కాస్మోడ్రోమ్ నుంచి పరీక్ష ప్రయోగం నిర్వహించబడింది. నిజానికి ఏప్రిల్ 9 మరియు 10వ తేదీలలో రాకెట్ పరీక్ష ప్రయోగాలు ఒత్తిడి వ్యవస్థలో లోపం మరియు ఇంజన్ లాంచ్ కంట్రోల్ సిస్టంలో సమస్య కారణంగా రద్దు చేయబడ్డాయి. మరి మునుపటి లాంచ్ ప్రయత్నాలు మరియు రద్దులు. గతంలో ఏప్రిల్ 9 మరియు 10వ తేదీలో 2 ప్రయోగ ప్రయత్నాలు సాంకేతిక సమస్యల కారణంగా రద్దు చేయబడ్డాయని గుర్తుంచుకోవాలి. ఓకే. క్వశ్చన్ నెంబర్ 2. ఐక్యరాజ్య సమితిలో ఇంటర్నేషనల్ నార్కోటిక్ కంట్రోల్ బోర్డు మూడవసారి తిరిగి ఎన్నికైన భారత ప్రతినిధి పేరేంటి? ఐక్యరాజ్య సమితికి సంబంధించి ఇంటర్నేషనల్ నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డుకి ఎవరండి మరి? ఆప్షన్ బి, జగ్జిత్ పవాడియా గారు. వివరాలు చూద్దాము. ఐక్యరాజ్య సమితిలో భారతదేశము అనేక కీలక సంస్థలకు ఎన్నికైన ఇంటర్నేషనల్ నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డు మూడవసారి తిరిగి ఎన్నికైన దాని నామిని జగ్జిత్ పవాడియా యొక్క గణనీయమైన విజయం ఇందులో ఉంది. జగ్జిత్ పవాడియా ఐఎన్సీబీకి తిరిగి ఎన్నికయ్యారు. జగ్జిత్ పవాడియా మార్చి 2025 నుంచి 2030 వరకు మూడవసారి రహస్య బ్యాలెట్ ద్వారా ఐఎన్సీబీకి తిరిగి ఎన్నికయ్యారు. విపరీతమైన పోటీలో జరిగిన ఎన్నికల్లో అత్యధిక ఓట్లు పొందడం అయితే చూడవచ్చు. క్వశ్చన్ నెంబర్ 3. జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ డస్ట్ లింక్ పేరుతో భారత్ ఏప్రిల్ 15, 2024న ఏ దేశంతో నిర్వహించనున్నారు? ఆన్సర్ ఆప్షన్స్ అండి. ఉజ్బెకిస్తాన్తో అండి. ఓకే. వివరాలు చూద్దాం. ఇండియా ఉజ్బెకిస్తాన్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ డస్ట్ లింక్ యొక్క 5వ ఎడిషన్ ఏప్రిల్ 15, 2024న ఉజ్బెకిస్తాన్లోని టెర్మెజ్ జిల్లాలో ప్రారంభం కానుంది. పరస్పర సహకారాన్ని పెంపొందించడం మరియు సైనిక సామర్థ్యాలను పెంపొందించడం ద్వారా రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంలో ఈ వ్యాయామం మరో మైలురాయిని సూచిస్తుంది. వ్యాయామం డస్ట్ లింక్ 2024 యొక్క అవలోకనం. భారత సాయుధ దళాలు మరియు పబ్లిక్ ఆఫ్ ఉజ్బెకిస్తాన్ యొక్క సాయుధ దళాల నుండి పాల్గొనే కంటోన్మెంట్లు
2 వారాల పాటు జరిగే ఈ వ్యాయామంలో ఉమ్మడి శిక్షణా సెషన్లలో పాల్గొంటారు. 2 సైన్యాల మధ్య కార్యాచరణ ప్రభావం మరియు సమన్వయాన్ని పెంపొందించే లక్ష్యంతో యుఎన్ ఆదేశాల ప్రకారం ఉపసాంప్రదాయ కార్యకలాపాలలో ఉత్తమ అభ్యాసాలను పంచుకోవడంపై దృష్టి కేంద్రీకరించబడుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. ప్రపంచ ఆరోగ్య పరిశోధనలో విజయాలకు గాను ఏ భారతీయ పౌరుడికి 2024 జాన్ డిర్క్ కెనడా గైర్డినల్ గ్లోబల్ హెల్త్ అవార్డు లభించింది? ఎవరండి మరి వారు? ఆప్షన్స్: డాక్టర్ గగన్దీప్ కాంగ్. వివరాలు చూద్దాం. ప్రపంచ ఆరోగ్య పరిశోధనలో ఆమె సాధించిన విజయాలకు గాను డాక్టర్ గగన్దీప్ కాంగ్ అనేటువంటి భారతీయ పరిశోధకుడికి 2024 జాన్ డిర్క్ కెనడా గైర్డినర్ గ్లోబల్ హెల్త్ అవార్డు లభించింది. నెక్స్ట్, గైర్డినర్ ఫౌండేషన్ యొక్క 2024 అవార్డు గ్రహీతలు. ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన బయోమెడికల్ మరియు గ్లోబల్ హెల్త్ రీసెర్చ్ మరియు ఆవిష్కరణలలో కొన్నింటిని గుర్తిస్తూ గైర్డినర్ ఫౌండేషన్ తన 2024 కెనడా గైర్డినర్ అవార్డు విజేతలను ప్రకటించడం చూడవచ్చు. క్వశ్చన్ నెంబర్ 5. ప్రపంచంలోని అతిపెద్ద పునరుత్పాదక ఇంధన పార్కును గుజరాత్లోని కచ్ జిల్లా కాడ్వాలో పార్కును నిర్మిస్తున్న సంస్థ ఏది? ప్రపంచంలోని అతిపెద్ద పునరుత్పాదక ఇంధన పార్క్ అండి. ఎవరు నిర్మిస్తున్నారు? గుజరాత్లోని కచ్ జిల్లాలో కావ్డాలో. ఆన్సర్ ఆప్షన్ ఏ, అదానీ గ్రూప్ అండి. అదానీ గ్రూప్ కంపెనీ అయిన అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ గుజరాత్లోని కచ్ జిల్లా కాడ్వాలో ప్రపంచంలోని అతిపెద్ద పునరుత్పాదక ఇంధన పార్కును నిర్మిస్తుంది. ఈ ఉద్యానవనము 538 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది. ఇది ఫ్రెంచ్ రాజధాని ప్యారిస్ మొత్తం పరిమాణం కంటే 5 రెట్లు పెద్దది. కావ్దా ప్లాంట్ కెపాసిటీ. అదానీ గ్రీన్ ఎనర్జీ మేనేజ్మెంట్ డైరెక్టర్ వినీత్ జైన్ ప్రకారము కావ్దా ప్లాంట్ మొత్తం సామర్థ్యము 30 గిగావాట్స్. ఈ ప్రాజెక్టులో అదానీ గ్రూపు 1.5 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ప్రస్తుతం ఈ పార్కు నుండి 2 గిగావాట్స్ పునరుత్పాదక శక్తి ఉత్పత్తి చేయబడుతుంది మరియు మార్చి 2025 నాటికి 4 గిగావాట్స్ సామర్థ్యం అయితే జోడించబడుతుంది. నెక్స్ట్, ఆ తర్వాత ప్రతి సంవత్సరం 5 గిగావాట్ సామర్థ్యాన్ని పెంచుకుంటూ వెళ్ళడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 6. భారత ప్రభుత్వ ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ సభ్యునిగా క్రింది వారిలో ఎవరు ఎంపికయ్యారు? ఆప్షన్ బి అండి, సచ్చిదానంద మెహంతి. వివరాలు చూద్దాం. సచ్చిదానంద మెహంతి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ సభ్యునిగా 3 ఏళ్ల కాలానికి తక్షణం అమల్లోకి వచ్చారు. గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం భారత ప్రభుత్వ ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ ఈ నియామకాన్ని చేసింది. మరి వీరి గురించి చూసినట్లయితే ఈయన హైదరాబాద్ విశ్వవిద్యాలయంలోని ఆంగ్ల విభాగానికి మాజీ ప్రొఫెసర్ మరియు అధిపతి. ఒడిషా సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా కూడా పనిచేశారు. ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 7. ఇటీవల నివేదిక ప్రకారం దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థలో భారతదేశం నుండి 3వ స్థానంలో ఉన్న విమానయాన సంస్థ పేరేంటి? ఇటీవల నివేదిక ప్రకారము అంతర్జాతీయ అతిపెద్ద విమానయాన సంస్థలో, దేశీయ కాదు, అంతర్జాతీయ అతిపెద్ద విమానయాన సంస్థల్లో భారతదేశం నుంచి 3వ స్థానం పొందిన విమానయాన సంస్థ పేరు. ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఇండిగో ఎయిర్లైన్స్. ఓకే, దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో ప్రపంచ విమానయాన సంస్థలో 3వ స్థానంలో నిలిచింది. $17.6 బిలియన్ సుమారు అంటే 1.46 లక్షల కోట్ల మార్కెట్ విలువతో ఇండిగో ఈ ఘనత సాధించింది. క్వశ్చన్ నెంబర్ 8. ఒలింపిక్స్ అథ్లెట్లలో స్వర్ణ పథకాలు సాధించే క్రీడాకారులకు నగదు బహుమతి ఎంత మొత్తం ఇవ్వనున్నట్లు తెలిపారు? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆప్షన్ ఏ, $50,000. చూద్దాం వివరాలు. ఒలింపిక్ అథ్లెటిక్స్లో స్వర్ణ పథకాలు సాధించే క్రీడాకారులకు నగదు బహుమతులు ఇవ్వనున్నట్లుగా ప్రపంచ అథ్లెటిక్స్ ప్రకటించింది. మరి ఒలింపిక్స్లో నగదు బహుమతి అందజేసే మొదటి అంతర్జాతీయ క్రీడా సమైక్యగా WN నిలవనుంది. ప్యారిస్ ఒలింపిక్స్ అథ్లెట్స్లో 48 విభాగాల్లో స్వర్ణ పథకాలు గెలిచే క్రీడాకారులకు ఒక్కొక్కరికి $50,000 అంటే సుమారు 41.60 లక్షల ప్రైజ్ మనీ అందించనున్నట్లుగా వెల్లడించారు. 2028 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్ నుంచి స్వర్ణంతో పాటు రజత, కాంస్య పథక విజేతలకు నగదు బహుమతులను ఇస్తామని పేర్కొన్నారు. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్, ఇండియన్ రైల్వేస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ DGగా అంటే డైరెక్టర్ జనరల్గా కేంద్రం ఎవరిని నియమించింది ఇటీవల? ఆప్షన్స్ అండి, అపర్ణ గర్గ్. వివరాలు చూద్దాము.
ఇండియన్ రైల్వేస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ డీజీగా నియమితులైన అపర్ణ గర్గ్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు మైసూర్ రైల్వే డివిజన్కు డిఆర్ఎంగా ఆమె పనిచేశారు. ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 10. తెలుగు రాష్ట్రాలకు చెందిన పాఠశాల విద్యార్థులు, తెలుగు ఉపాధ్యాయులు, బాల సాహిత్య సమ్మేళనం నిర్వహించనున్న సంస్థ. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆప్షన్ ఏ తెలంగాణ సారస్వత పరిషత్. తెలంగాణ సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో మే 29, 30 హైదరాబాద్లో బాల సాహిత్య సమ్మేళనం నిర్వహించనున్నారు. 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన పాఠశాల విద్యార్థులు, తెలుగు ఉపాధ్యాయులు, బాల సాహితీవేత్తల సమ్మేళనంలో పాల్గొంటారని పరిషత్ అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జర్రు చెన్నయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాల స్థాయిలో తెలుగు భాషా వికాసం, రచనాభిరుచి రూపొందించడం, కథలు చెప్పడంలో మెలకువలు, సంగీతము, నృత్యము, నాటకము, చిత్రలేఖనం వంటి అంశాలపై సదస్సులు, చర్చా గోష్ఠులైతే ఉంటాయని పేర్కొన్నారు. నెక్స్ట్ వన్. ఇటీవల మరణించిన మురారీ లాల్ భారతదేశంలోని ఏ ప్రముఖ సామాజిక ఉద్యమాల నేత? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇంపార్టెంట్ పర్సన్ కూడా. ఆప్షన్ డి చిప్కో మరియు సర్వోదయ ఉద్యమాల యొక్క అధ్యక్షులుగా పనిచేశారండి మురారీ లాల్ గారు. ఓకే. సామాజిక కార్యకర్త, చిప్కో సర్వోదయ ఉద్యమాల నేత మురారీలాల్ శుక్రవారము రిషికేశ్లో ఎయిమ్స్లో తుది శ్వాస విడిచారండి. ఎయిమ్స్లో మరి శ్వాస సంబంధిత సమస్యకు చికిత్స పొందుతూ మృతి చెందారు. చిప్కో ఉద్యమ మాతృ సంస్థ అయిన దశోలి గ్రామ స్వరాజ్య మండల్కు లాల్ అధ్యక్షులుగా ఉండడం చూడవచ్చండి. నెక్స్ట్ వన్. బ్లూ హారిజన్ సంస్థ న్యూ షెపర్డ్ 25 మిషన్లో భాగంగా టూరిస్ట్గా రోదసీలోకి మొదటి తెలుగు వ్యక్తి వెళ్ళనున్న, అంటే టూరిస్ట్గా అంతరిక్షంలోకి లేదా రోదసీలోకి వెళ్ళనున్న మొదటి తెలుగు వ్యక్తి ఎవరండి? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆప్షన్ ఏ అండి తోటకూర గోపిచంద్ గారండి. వివరాలు చూద్దాం. భారత పైలట్ తెలుగు తేజం తోటకూర గోపిచంద్కు అరుదైన గౌరవం దక్కింది. అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు టూరిస్టుగా గోపిచంద్ రికార్డు సృష్టించనున్నారు. విజయవాడలో జన్మించిన ఆయన బ్లూ హారిజన్ సంస్థ న్యూ షెపర్డ్ 25 మిషన్లో భాగంగా టూరిస్టుగా రోదసిలోనికి తీసుకెళ్లనుంది. బ్లూ హారిజన్ వ్యోమనౌకలో పర్యాటకుడిగా అంతరిక్షంలోకి వెళ్లేందుకు గోపిచంద్తో పాటు ప్రపంచంలో మరో 5 కూడా ఎంపికయ్యారు. 1984లో భారత సంతతికి చెందిన రాకేష్ శర్మ కూడా అంతరిక్షయానం చేసిన సంగతి తెలిసిందే. నెక్స్ట్ వన్. క్వశ్చన్ నెంబర్ 13. రియల్ ఎస్టేట్ ఏ డికేడ్ ఫ్రమ్ నౌ 2024 పేరుతో ఇటీవల విడుదల చేసిన దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ స్థానము. ఆప్షన్ డి 4 అండి. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ నిలిచింది. టాప్ 10 జాబితాలో హైదరాబాద్ 4వ స్థానంలో ఉంది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీతో కలిసి నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక విడుదల చేసింది. రియల్ ఎస్టేట్ ఏ డికేడ్ ఫ్రమ్ నౌ 2024 పేరుతో ఈ నివేదికను రూపొందించింది. 2019 నుంచి 2035 వరకు హైదరాబాద్ గణనీయమైన అభివృద్ధి సాధించనుందని ఈ నివేదికలో నైట్ ఫ్రాంక్ ఇండియా అంచనా వేసింది. ఈ నివేదిక ప్రకారం సూరత్ మొదటి స్థానంలో ఉండగా ఆగ్రా, బెంగళూరు 3 స్థానాల్లో ఉన్నాయి. నెక్స్ట్ హైదరాబాద్ 4వ స్థానంలో నిలిచింది. బెంగళూరు, పూణే, హైదరాబాద్ కలిసి $20 బిలియన్ పెట్టుబడులను ఆకర్షించాయని ఈ నివేదికలో పేర్కొంది. ఈ నగరాల్లో ఐటీ వల్ల స్థలాలకు అధిక డిమాండ్ కూడా ఉంటుందని కూడా వివరించడం చూడవచ్చు. నెక్స్ట్ వన్. అడిషనల్ క్వశ్చన్స్. ఇటీవల ఏ నగరం లింగ మార్పిడి కమ్యూనిటీకి ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రకటించింది? ఎవరండి? ఆప్షన్స్. ఢిల్లీ. ఇటీవల మరణించిన ఫారూఖీ నజ్కీ ఏ వృత్తితో సంబంధము కలిగి ఉన్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, కవి అండి. ఇటీవల మరణించిన సెబాస్టియన్ పినేరా ఏ దేశ మాజీ అధ్యక్షుడు? ఆప్షన్ బి చీలీ. ఇటీవల వార్తల్లో పేర్కొన్న గ్యాస్ ప్లేరింగ్ అంటే ఏంటి? ఆన్సర్ ఆప్షన్ సి అండి, చమురు వెలికితీతకు సంబంధించిన సహజ వాయువులను కాల్చడము. నెక్స్ట్. ఇటీవల ప్రారంభించిన సారథి పోర్టల్ గురించి క్రింది వాటిలో ఏది ఉత్తమంగా నిలుస్తుంది? సారథి పోర్టల్ గురించి. ఆప్షన్ ఏ అండి, పంట బీమా సంబంధిత ఫిర్యాదులను పరిష్కరించడానికి హెల్ప్ లైన్. నెక్స్ట్ వన్. కజకిస్తాన్ కొత్త ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ ఓల్జాస్ బెక్టోనోవ్. ఇటీవల వార్తల్లో చూసిన స్టైనెర్నెమా అండసి క్రింది వాటిలో దేనికి చెందినది? స్టైనెర్నెమా అండసి. ఆప్షన్ డి నెమటోడ్ అండి ఇదొక.
ఫీఫా వరల్డ్ కప్ 2026 క్రింది వాటిలో ఏ దేశం ద్వారా నిర్వహించబడుతుంది? ఆప్షన్ ఏ అండి కెనడా, మెక్సికో మరియు యునైటెడ్ స్టేట్స్ 3 దేశాలు సంయుక్తంగా నిర్వహించనున్నాయి. ఇటీవల ఏ దేశం తన సరికొత్త అంటార్కిటిక్ పరిశోధన కేంద్రమైన క్విన్లింగ్ సౌకర్యాన్ని ప్రారంభించింది? ఏ దేశం అండి? ఆప్షన్ బి చైనా. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో చూసిన కళింగ రాయన్ అనికట్ బ్యారేజ్ ఈ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ సి తమిళనాడు. డైలీ జీకే క్వశ్చన్ సిరీస్ చూద్దామండి. క్రింది వాటిలో అలైంగిక ప్రత్యుత్పత్తికి అవసరమైనది ఏంటి? అలైంగిక ప్రత్యుత్పత్తి. ఆప్షన్ సి అండి ఒకే జీవి అవసరం అండి. 2 జీవుల మధ్య జరిగితే దాన్ని లైంగిక ప్రత్యుత్పత్తి అంటాము. సో ఒకే జీవిలో మరి జరిగేటువంటి ప్రత్యుత్పత్తిని అంటే మగ జీవితో సంబంధం లేకుండా ఒకే జీవిలో జరిగే ప్రత్యుత్పత్తి జరిగితే దాన్ని అలైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. ఓకే. మానవునిలో ఫలదీకరణం జరిగే భాగము? ఆప్షన్ సి ఫాలోపియన్ నాళాలు లేదా ఫాలోపియన్ ట్యూబ్స్ అంటారు. జంతువులలో అలైంగిక ప్రత్యుత్పత్తి ఎక్కువగా జరిగేది ఎందులో జరుగుతాయండి అలైంగిక ప్రత్యుత్పత్తి అనేది? ఆప్షన్ డి అకశేరుకాలలో. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏదైనా వ్యాధికి గురైనప్పుడు శస్త్రచికిత్స ద్వారా గర్భాశయాన్ని తొలగించడాన్ని ఏమంటారు? ఆప్షన్ సి హిస్టరెక్టమీ అంటారు. హిస్టరెక్టమీ. ఈ యొక్క ట్యూబెక్టమీ, వ్యాసెక్టమీ అనేవి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ పేర్లండి. ఓకే. ట్యూబెక్టమీ మహిళలకు, వ్యాసెక్టమీ అనేది పురుషులకు చేసేటువంటి కుటుంబ నియంత్రణ ఆపరేషన్స్ అంటారు వాటిని. హిస్టరెక్టమీ అంటే గర్భాశయాన్ని తొలగించేటువంటి ఒక పద్ధతి అండి. ఓకే. ఒకే విధమైన కవలలు పుట్టడానికి గల కారణం ఏంటి? ఎందుకండి? ఆప్షన్ సి ఒక అండము ఒక శుక్రకణము కలిసినప్పుడు. ఇంపార్టెంట్. క్రింది వాటిలో ఫలదీకరణం చెందని అండం నుంచి జరిగే ప్రత్యుత్పత్తి? ఆప్షన్ ఏ అనిషేక జననం. క్రింది జంతువులలో అత్యధిక గర్భావతి కాల జంతువు ఏంటండి? ఏనుగు. లైంగిక ప్రత్యుత్పత్తి జరిపే ప్రతి జంతువు తన జీవనాన్ని ఏకకణ స్థాయి నుంచి ప్రారంభిస్తుంది. ఆ కణం? ఆప్షన్ బి సంయుక్త బీజము. కుటుంబ నియంత్రణకు పురుషులకు జరిపే శస్త్రచికిత్స పేరేంటి? ఆప్షన్ సి వ్యాసెక్టమీ అంటారు. కుటుంబ నియంత్రణకు స్త్రీలకు జరిపే శస్త్రచికిత్స ట్యూబెక్టమీ. సో గాయస్, ఇది ఈ రోజుకి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బై.